రెండో విడత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తున్నాయని, అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్లు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శలు చేశారు ఎంపీ బండి సంజయ్. ప్రస్తుతం తెలంగాణ సమాజం కేసీఆర్ ని పట్టించుకునే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, గతంలో వారిద్దరూ కలిసి పోటీ చేశారన్నారు. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు జంప్ చేస్తారని విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తున్నాయనే అక్కసుతో తమపై కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయంటున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో పార్టీ అభ్యర్థులంతా కూడా ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్నింగ్ వాక్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మార్నింగ్ వాక్లో ప్రచారం చేస్తున్నారు. ఒకసారి బండి సంజయ్ నాతో ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? అలా గతంలో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డప్పుడు కూడా మిగతా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయాన్ని, గ్రామాల వారీగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన విషయాన్ని కానీ అన్ని విషయాలను కూడా ప్రజలకు స్మార్ట్ సిటీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు బీఆర్ఎస్ పార్టీ దారి మళ్ళిస్తే ఏ విధంగా నేను ఫైట్ చేసి నిధులు తీసుకొచ్చిన అన్ని విషయాలు కూడా ఇలా ప్రజలకు వివరించి ప్రజలు ఆశీర్వాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. నరేంద్ర మోడీ గారిని ఎటువంటి ప్రధానమంత్రి చేయాల్సిందే, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిందే చెప్పి ప్రజలు ఆ స్థాయిలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మోదీ జట్టు, పాకిస్తాన్ జట్టు, అదేవిధంగా బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక గొప్ప దేశభక్తుడు, ఈ దేశం గురించి ఆలోచించే వ్యక్తి, పక్కా ఇండియన్. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ ఆయనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీనే భారతీయత ఉన్నది, భారతీయుల ఆత్మనే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు ఎవ్వరూ అటువంటి వ్యాఖ్యలు పట్టించుకోరు. ఇవాళ వాళ్ళ పార్టీ వ్యవస్థాపకులు ఎవరో తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, భారతీయ జనతా పార్టీ చరిత్ర ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బ్రిటిషోడికి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటువంటి వాటి భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తే ప్రజలు తెలుసు ఏ పార్టీ ఏందనేది. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్ ఎప్పుడే మాట్లాడుతూ ఆయనకేదో లేదు, డిప్రెషన్ ఉన్నాడు, హైబద్ తింటున్నాడు. ఎందుకంటే అధికారం నుంచి ఏది సముద్రం నుంచి బయటపడ్డ చేపబిల్లు ఎట్లా గిలగిల కొట్టుకుంటుందో అధికారం పైన కేసీఆర్ కొట్టుకుంటుండే ఇవాళ. కాబట్టి కేసీఆర్ మాటలను తెలంగాణ సమాజం పట్టించుకునే స్థితి లేదు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కడంటే బీజేపీ కాంగ్రెస్ అంటే ఒక్కడంటే ఇవ్వాలి నంబరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. కేంద్రంలో అధికారాన్ని చెలాయించింది వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళిద్దరు కలిసి అధికారాన్ని చెలాయించారు, వాళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా మేము ప్రకటిస్తే ఇద్దరు కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి అన్ని విషయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు లీడర్లు చూడండి, ఇవాళ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్లకు పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు అండర్స్టాండింగ్ మీరని ఉండాలి, మేమని ఉండాలి, అవసరం మనమే తిట్టుకోవాలి, బీజేపీని అనియద్దు. తెలంగాణ జరుగుతుంది అదే కదా. బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తున్నాయి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరి మధ్య లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని మన మధ్యలోనే ఫైట్ ఉన్నట్టు మనం క్రియేట్ చేయాలి, మన మధ్యలో ఫైట్ ఉన్నట్టు మనం ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేయాలి, బీజేపీని పక్కకు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తానికి చేసిన అభివృద్ధితో పాటు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్తూ బండి సంజయ్ ప్రసారాన్ని కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.